పాఠశాల విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని వివరించారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగానే మరింత మెరుగైన వసతులు కూడా వారికి కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక నేతలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు కూడా పాల్గొనడం జరిగింది. ఓకే సార్. పిల్లలందరికీ కూడా మీ భవిష్యత్తులు బాగుండాలని, మీ భవిష్యత్తుల కోసం మీ తల్లిదండ్రులు, మీ గురువులు అందరూ కష్టపడుతున్నారని, కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మీరందరూ కూడా ఎదగాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, మీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన మేరకు పిల్లలు తల్లిదండ్రులతో టీచర్స్ని అనుసంధానం చేసుకోవాలి, పిల్లల యొక్క తల్లిదండ్రులతో టీచర్స్ మాట్లాడాలి, అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా చేస్తే పిల్లలు బాగుపడతారో తెలుసుకునేందుకు ఆ తల్లులు తండ్రులు టీచర్లతో మమేకం కావాలి. పిల్లల భవిష్యత్తు కోసం ఒకవైపున తల్లిదండ్రులు, ఇంకొక వైపున టీచర్లు ఇద్దరు కలిసి పిల్లల యొక్క విషయాలను ఇద్దరు నెమరు వేసుకుంటే, క్లాస్ టీచర్తో తల్లిదండ్రులు పిల్లలు ఇళ్ళ దగ్గర ఎలా ఉండరో చెప్పగలిగితే, క్లాస్ రూమ్లో పిల్లవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్పగలిగితే, గురువు తండ్రి ఇద్దరు కలిసి ఆ పిల్లల జీవితాలను మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తారనే ఆలోచనతో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి ఆలోచనతో ఈ రోజున టీచర్ పేరెంట్స్ డే అనేది సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. ఉదయం 10 గంటలు మొదలుకొని మధ్యాహ్నం లంచ్ చేయటం, ఆ తర్వాత రిక్రియేషన్, మీ పిల్లలు ఎలా ఆడుతున్నారు, ఎలా పాడుతున్నారు, దేంట్లో రాణించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మీరు కళ్ళారా చూడగలిగితే, మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయగలిగితే మీ పిల్లలు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అన్నిటినీ కూడా పేరెంట్స్ తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. తల్లిదండ్రులు జన్మనిస్తే, బుడిబుడి నడకలు నేర్పితే, చిన్న చిన్న మాటలు మీరు నేర్పితే, మీ ప్రస్థానం అక్కడితో కొంత తగ్గిపోతుంటే అక్కడి నుంచి
గురువులు పాఠాలు చెబుతూ జీవితంలో ఎలా ఉండాలి, మీ బిడ్డలు ఎలా ఎదగాలి, ఎదిగే కొద్ది ఎలా వదగాలి, ఏ రకంగా ఎదిగితే వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుందో మీకంటే కూడా గుర్తించేది గురువులు. ఎందుకంటే 20, 30, 40 మందిని స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ మెమరీ పవర్, వాళ్ళు రాసే రైటింగ్, మాట్లాడే భాష, క్లాస్ రూమ్లో ఇతర పిల్లలతో ఉండేటువంటి ప్రవర్తన అన్నీ కూడా గురువులకే తెలుస్తాయి. తల్లి తండ్రి దగ్గర భయంగా ఉంటాడు బిడ్డ, కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడుకునే వయసు ఇది, కౌమారమైనటువంటి వయసు ఇది. ఇంకా ఆడుకోవాలి, పాడుకోవాలి, ఆనందంగా గడపాలి, అందరితో తిరగాలి, ఆనందంగా గడపాలని ఆలోచించేటువంటి వయసు ఆ పిల్లలది. ఇప్పుడిప్పుడే చిగురిస్తే వయసు వాళ్ళ పిల్లలది. వాళ్ళ జీవితంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియని వయసు వాళ్ళది. ఈ టైంలో ఒకవైపు గురువులు, ఇంకొక వైపున తల్లిదండ్రులు ఇద్దరు అనుకుని ఆ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తే తప్పకుండా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఇక్కడ కూడా ఒక రాడ్డు పెట్టండి అమ్మా. తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరం రోజుల్లో 2 సార్లు మాత్రమే మీరు స్కూల్కి వస్తారు. ఈ 2 సార్లు తప్పకుండా తల్లిదండ్రులు స్కూల్కి రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచించినా, టీచర్లు ఆలోచించినా, మేము ఆలోచించినా, మీ విద్యా కమిటీ ఆలోచించిన అందరం కూడా ఆలోచనలు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, రేపటి 50 సంవత్సరాల సుఖం కోసం ఇప్పుడు మీరు కష్టాన్ని నమ్ముకోవాలి. ఎక్కడ స్వెట్ ఉంటే, ఎక్కడ శ్రమ ఉంటే అక్కడే సక్సెస్ ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరు కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా విజయం సాధిస్తారు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఒక్కసారి విద్యార్థులారా మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు పడే కష్టం రేపటి మిమ్మల్ని కూర్చోబెట్టి సాగుతుంది సమాజం. ఈరోజు కష్టం రేపటి మీ విజయానికి నాంది పలుకుతుంది. కాబట్టి గురువులు చెప్పిన పాఠాలు, తల్లిదండ్రులు చెప్పిన విధానం, మీకంటూ ఒక కళ, జీవితంలో ఏం కావాలి ఇప్పటి నుంచే మీరు ఆలోచించాలి. మీకు ఏది ఇష్టం, మీరు చదివేది మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం కాదు. మీరు చదివేది మీ భవిష్యత్తు కోసం, గురువుల కోసం కాదు. 5 ఏళ్ళు గురువులు మీ ఇక్కడ పాఠాలు చెప్తారు, ట్రాన్స్ఫర్లో మళ్ళా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ బిడ్డల్ని ఎక్కడో వదిలేసి మిమ్మల్ని బిడ్డలుగా చూసుకుంటూ మీకోసం మీ ముందుకు వచ్చి మీకు పాఠాలు చెప్పే తరుణంలో చిన్న మందలించిన, మిమ్మల్ని మందలించింది మీలో ఉండే అవలక్షణాన్ని తప్ప మిమ్మల్ని కాదనేటువంటి ఆలోచన మీలో రావాలి. వాళ్ళు మీకు శత్రువులు కాదు. వాళ్ళ బిడ్డలను అక్కడ వదిలేసి మిమ్మల్ని బిడ్డలుగా భావించి మీకు పాఠాలు చెప్పడానికి వచ్చినటువంటి గురువులు వాళ్ళు. మిమ్మల్ని నమ్మి పాఠశాలకు పంపించి మా బిడ్డ ఆపండమ్మా చాలు, మీ బిడ్డ బాగా చదువుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కళ్ళగంటున్నారు ఇంట్లో. ఆ కళల్ని మీరు నిజం చేయాలి. కానీ ఏది జరిగినా గురువు కోసమో తల్లిదండ్రుల కోసమో కాదు మనం చదివేది, మన కోసం చదువుకుంటున్నాం.